బీఆర్ఎస్లో ఎంతమంది కోవట్లు ఉన్నారో తమకు తెలుసని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఎన్నికల సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మాకు కోవట్లు ఉన్నారు, వారికి కూడా కోవట్లు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న కాంగ్రెస్ సునామీ కేసీఆర్ పార్టీని కడిగేస్తుందని చెప్పారు. పువ్వాడ అజయ్ ఓటమి భయంతోనే తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎంఐఎం బీఆర్ఎస్ కలిసి ఇబ్బందులు పెడుతున్నారని, చట్టానికి విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పువ్వాడ అజయ్ కుమార్ పాముకు పాలు పోస్తే కాటు వేసే రకమని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ప్రచారం చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని, మతతత్వ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రఫీదా బేగం పైన బైండ్ ఓవర్ కేసులు 8 కేసులు ఏర్పాటు చేసి ఎన్నికల సందర్భంలో ఈ విధంగా చేయటం వాళ్ళకు ఓట్లు తీసుకొస్తాయని అనుకుంటున్నారా? గతసారి రఫీదా బేగం ఎలక్షన్ లో కూడా ఆ రోజే ఏజెంట్ గా ఉన్న వ్యక్తిని మా ముస్తఫా ఆయనని తీసుకెళ్లి అరెస్ట్ చేయటం జరిగింది. అలాగే మిక్కిలినేని నరేందర్ ని కూడా అరెస్ట్ చేయటం జరిగింది. అప్పుడు కూడా నేను పోలీసుల్ని హెచ్చరించి వదలకపోతే పరిణామాలకి గురవుతారని బెదిరిస్తే అప్పుడే వాళ్ళు స్వయంగా స్వదాగా బండి నడుపుకుంటూ తీసుకొచ్చి వదిలేశారు. చట్టానికి విరుద్ధంగా ఈ విధంగా ప్రవర్తిస్తూ మీరు సొంతంగా చేసుకున్న నేరాల్ని